బడ్జెట్లో రేవంత్ సర్కార్ క్రీడలకు నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని సేపక్ తక్రా అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పిల్లలకి నిధులు కేటాయించడంపై సంతోషంగా ఉందన్నారు. క్రీడలకు 325 కోట్ల రూపాయలను కేటాయించడం పట్ల సర్వత్రా హర్షతిరేకలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ క్రీడా మైదానానికి మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలాగే మైదానానికి చుట్టుపక్కల ఇండోర్ కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే స్టేడియం లోపల గ్రీనరీతో పాటు ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు కృషి అవసరమన్నారు. ఇందిరాగాంధీ క్రీడా మైదానానికి వివిధ రకాల క్రీడలకు కోచ్లను నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో క్రీడలకు గాను 325 కోట్లు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర మంత్రి మండలికి తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుల తరపున, తెలంగాణ సేపక్ తక్రా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కామారెడ్డి జిల్లా పట్టణంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మైదానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా ఆ గ్రౌండ్లో, ఆ యొక్క మైదానంలో ఇండోర్ కబడ్డీ, ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తూ దానికి తగినన్ని వనరులు కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న పెద్దలు ఈ స్టేడియం పైన దృష్టి సారించి క్రీడాకారులకు చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దలు షబ్బీర్ అలీ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ స్టేడియానికి సంబంధించి వివిధ రకాల ఆటలకి, క్రీడలకి ప్రభుత్వం తరపున కోచ్లను నియమిస్తే ఇంకా పిల్లలు, క్రీడాకారులు, జాతీయ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా కోచ్లను నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు షబ్బీర్ అలీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.